హార్ట్ అటాక్ పెయిన్ కి గ్యాస్ పెయిన్ కి తేడా ఏంటి? యూజువల్ గా హార్ట్ అటాక్ ద్వారా వచ్చే పెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఛాతిలో గుండె చాలా బరువుగా అనిపిస్తుంది. అంటే ఊపిరి పీల్చుకోలేనంత బరువుగా ఉండడం, లేదా మనల్ని ఎవరినన్నా ముందర వెనుకల నుంచి ఒక గుంపులో ఉంటే తోసేస్తే ఎలా అయితే మన చెస్ట్ నొక్కేసినట్లు అవుతుందో ఆ విధంగా గాలి పీల్చుకోలేని ఫీలింగ్ ఉంటుందో అది హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్. దాంతో పాటు మన ఎడం చెయ్యి భుజం నుంచి చెయ్యి లాగడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఫుల్ గా చెమటలు పట్టడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇలా వచ్చినప్పుడు. అదే గ్యాస్ నొప్పి ఏమంటుంటే మన పొత్తి కడుపులో నొప్పి ఉండడం, లేదా బర్నింగ్ సెన్సేషన్, మంట ఉండడం, ఆ మంట ఇలా పైకి మన యూసోఫాగస్ ద్వారా పైకి వచ్చినట్లు ఉండి మనకి తేంపులు రావడము, పెల్చింగ్స్ అంటాం, ఆ విధంగా రావడం, ఇది గ్యాస్ రిలేటెడ్ పెయిన్. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హార్ట్ అటాక్ పెయిన్ అనేది ఎలా అయినా రావచ్చు. అంటే కూర్చున్నట్లు ఉండొచ్చు, బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, గ్యాస్ పెయిన్ లాగా కూడా ఒక్కొక్కసారి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా నొప్పి ఒక 5 నిమిషాల కంటే మీకు తగ్గలేదు అనిపిస్తే ఇమీడియట్ గా ఒక ఈసీజీ తీయించుకొని అది హార్ట్ అటాక్ కాదా అనేది మీరు రూల్ అవుట్ చేసుకొని దాని ద్వారా మీ ప్రాణాలని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.